బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మంగ్లీ బర్త్డే పార్టీ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నిన్న త్రిపుర రిసార్ట్ లో జరిగిన బర్త్డే పార్టీలో నైట్ 12ంటికి భారీ ఎత్తున డీజే సౌండ్లు రావడంతో త్రిపుర రిసార్ట్ దగ్గర ఉన్న స్థానికులు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. సౌండ్ పొల్యూషన్ గా ఉందని. దాంతో పోలీసులు అకస్మాత్తుగా దాడులు చేశారు. ఆ దాడుల్లో అసలైన నిజాలు బయటపడ్డాయి. ఆ బర్త్డే పార్టీలో పెద్ద ఎత్తున మద్యం సీసాలు, అది విదేశానికి సంబంధించిన విదేశీ మద్యం స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అయితే దాంతో పాటు డ్రగ్ టెస్టులు కూడా నిర్వహించారు. ఆ డ్రగ్ టెస్టుల్లో దామోదర్ రెడ్డి అనే వ్యక్తికి గంజాయి పాజిటివ్ గా తేలింది. దీంతో పోలీసులు 4 పైన కేసు నమోదు చేసి దర్యాప్తును స్టార్ట్ చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే చేవెళ్లలో త్రిపుర రిసార్ట్ లో మంగళవారం రాత్రి జూన్ 10, 2025 జరిగిన గాయని మంగ్లీ పుట్టినరోజు వేడుకలపై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భారీగా పెద్ద మొత్తంలో విదేశీ మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ టెస్టులు కూడా నిర్వహించారు. ఈ ఘటనకు సంబంధించి గాయని మంగ్లీతో సహా 4పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ 4లో మంగ్లీతో పాటు రిసార్ట్ అసిస్టెంట్ మేనేజర్ రామకృష్ణ, ఈవెంట్ మేనేజర్ మేఘరాజ్, దామోదర్ రెడ్డి ఉన్నారు. అనుమతులు లేకుండా పార్టీ నిర్వహించడం, అక్రమంగా విదేశీ మద్యం కలిగి ఉండటం, గంజాయి వినియోగం వంటి ఆరోపణలపై వీరిపై కేసులు పెట్టారు. పార్టీకి హాజరైన సుమారు 48 మందికి పోలీసులు డ్రగ్ టెస్టులు నిర్వహించగా 9 మందికి గంజాయి పాజిటివ్ వచ్చినట్లు సమాచారం. పార్టీ నిర్వాహకులు ఎలాంటి అనుమతులు తీసుకోలేదని రిసార్ట్ మేనేజర్ పోలీసులకు తెలిపారు. అర్ధరాత్రి దాకా డీజే హోరుతో హంగామా చేస్తున్నారన్న ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. ఈ పార్టీకి మంగ్లీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో పాటు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు, బిగ్ బాస్ దివి, కాసల శ్యామ్ తదితరులు కూడా హాజరైనట్లు సమాచారం. అయితే మత్తు పదార్థాలు వినియోగంపై తెలంగాణ పోలీసులు తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తున్నారు. చట్టాలు ఉల్లంఘిస్తే ఎలాంటి వారినైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఎంతటి ప్రముఖులైనా సరే డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలు వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో ఇంకెవరి ప్రమేయం ఉందనే కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు. డీజే కూడా అనుమతి లేకుండా ప్లే చేయడంతో డీజేను సీజ్ చేశామని పోలీసులు వెల్లడించారు. అయితే చట్టానికి ఎవరు చుట్టాలు కాదు. సెలబ్రిటీలైనా, పెద్దవాళ్ళైనా, చిన్నవాళ్ళైనా తప్పు చేస్తే దానికి సంబంధించిన పరిణామాలను అనుభవించాల్సిందే అని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అయితే త్రిపుర రిసార్ట్ లో జరిగిన మంగ్లీ పుట్టినరోజు సెలబ్రేషన్స్ పై మంగ్లీ స్పందించారు. ఈ కేసుపై నాకు ఏమాత్రం తెలీదు, ఇలా పర్మిషన్ తీసుకోవాలని, అందుకని నేను పర్మిషన్ తీసుకోలేదు. అటు డీజేకి కావచ్చు, ఇటు మద్యం ఏదైతే ఉందో విదేశీ మద్యం, దానికి సంబంధించి పర్మిషన్ తీసుకోవాలని నాకు తెలియదు, అందుకే నేను పర్మిషన్ తీసుకోలేదు. ఒకవేళ తీసుకోవాలని తెలిస్తే నేను ఖచ్చితంగా తీసుకునేదాన్ని. మా తల్లిదండ్రులు కూడా ఆ పార్టీలో ఉన్నారు. ఆ పార్టీలో మా తల్లిదండ్రులు ఉండగా నేను ఇలాంటి పిచ్చి పిచ్చి కార్యకలాపాలకు నేను ఎందుకు పాల్పడతాను? దయచేసి నా మీద అపనిందలు, నిందాపరాధాలు మీడియా చేయొద్దని ఆమె ఒక సెల్ఫీ వీడియో ఆన్లైన్ లో పోస్ట్ చేశారు. ఆ వీడియో మీరు ఇప్పుడు సిగ్నేచర్ స్టూడియో ఫుల్ స్క్రీన్ లో చూడొచ్చు. అయితే పోలీసులు చేసిన ఆకస్మిక దాడుల్లో ఆ విదేశీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఏదైతే డ్రగ్ టెస్ట్లు ఉన్నాయో ఆ టెస్ట్ లో దామోదర్ రెడ్డికి పాజిటివ్ గా తేలింది. ఇతని పోలీసులు ఆరాధీగా తను ఇక్కడ తీసుకోలేదు, వేరే చోట తీసుకున్నాను గత కొన్ని రోజుల క్రితం అని చెప్పారు. అయితే పోలీసులు ఆ సోర్స్ ఏదైతే ఉందో ఆ సోర్స్ కోసం ఇప్పటికే చర్యలు చేపడుతున్నారు. ఆ సోర్స్ కోసం వెతుకుతున్నారు. ఎట్టకేలకు మంగ్లీ పుట్టినరోజు వేడుకలు ఇలాంటి పరిణామాలు తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. మరిన్ని ఇలాంటి బ్రేకింగ్ న్యూస్ల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి సిగ్నేచర్ స్టూడియోస్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మంగ్లీ బర్త్డే పార్టీ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నిన్న త్రిపుర రిసార్ట్ లో జరిగిన బర్త్డే పార్టీలో నైట్ 12ంటికి భారీ ఎత్తున డీజే సౌండ్లు రావడంతో త్రిపుర రిసార్ట్ దగ్గర ఉన్న స్థానికులు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. సౌండ్ పొల్యూషన్ గా ఉందని. దాంతో పోలీసులు అకస్మాత్తుగా దాడులు చేశారు. ఆ దాడుల్లో అసలైన నిజాలు బయటపడ్డాయి. ఆ బర్త్డే పార్టీలో పెద్ద ఎత్తున మద్యం సీసాలు, అది విదేశానికి సంబంధించిన విదేశీ మద్యం స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అయితే దాంతో పాటు డ్రగ్ టెస్టులు కూడా నిర్వహించారు. ఆ డ్రగ్ టెస్టుల్లో దామోదర్ రెడ్డి అనే వ్యక్తికి గంజాయి పాజిటివ్ గా తేలింది. దీంతో పోలీసులు 4 పైన కేసు నమోదు చేసి దర్యాప్తును స్టార్ట్ చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే చేవెళ్లలో త్రిపుర రిసార్ట్ లో
మంగళవారం రాత్రి జూన్ 10, 2025 జరిగిన గాయని మంగ్లీ పుట్టినరోజు వేడుకలపై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భారీగా పెద్ద మొత్తంలో విదేశీ మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ టెస్టులు కూడా నిర్వహించారు. ఈ ఘటనకు సంబంధించి గాయని మంగ్లీతో సహా నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నలుగురిలో మంగ్లీతో పాటు రిసార్ట్ అసిస్టెంట్ మేనేజర్ రామకృష్ణ, ఈవెంట్ మేనేజర్ మేఘరాజ్, దామోదర్ రెడ్డి ఉన్నారు. అనుమతులు లేకుండా పార్టీ నిర్వహించడం, అక్రమంగా విదేశీ మద్యం కలిగి ఉండటం, గంజాయి వినియోగం వంటి ఆరోపణలపై వీరిపై కేసులు పెట్టారు. పార్టీకి హాజరైన సుమారు 48 మందికి పోలీసులు డ్రగ్ టెస్ట్ నిర్వహించగా 9 మందికి గంజాయి పాజిటివ్ వచ్చినట్లు సమాచారం. పార్టీ నిర్వాహకులు ఎలాంటి అనుమతులు తీసుకోలేదని రిసార్ట్ మేనేజర్ పోలీసులకు తెలిపారు. అర్ధరాత్రి దాకా డీజే హోరుతో హంగామా చేస్తున్నారన్న ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. ఈ పార్టీకి మంగ్లీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో పాటు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు, బిగ్ బాస్ దివి, కాసల శ్యామ్ తదితరులు కూడా హాజరైనట్లు సమాచారం. అయితే మత్తు పదార్థాలు వినియోగంపై తెలంగాణ పోలీసులు తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తున్నారు. చట్టాలు ఉల్లంఘిస్తే ఎలాంటి వారినైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఎంతటి ప్రముఖులైనా సరే డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలు వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో ఇంకెవరి ప్రమేయం ఉందనే కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు. డీజే కూడా అనుమతి లేకుండా ప్లే చేయడంతో డీజేను సీజ్ చేశామని పోలీసులు వెల్లడించారు. అయితే చట్టానికి ఎవరు చుట్టాలు కాదు. సెలబ్రిటీలైనా, పెద్దవాళ్ళైనా, చిన్నవాళ్ళైనా తప్పు చేస్తే దానికి సంబంధించిన పరిణామాలను అనుభవించాల్సిందే అని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అయితే త్రిపుర రిసార్ట్ లో జరిగిన మంగ్లీ పుట్టినరోజు సెలబ్రేషన్స్ పై మంగ్లీ స్పందించారు. ఈ కేసుపై నాకు ఏమాత్రం తెలీదు, ఇలా పర్మిషన్ తీసుకోవాలని, అందుకని నేను పర్మిషన్ తీసుకోలేదు. అటు డీజేకి కావచ్చు, ఇటు మద్యం ఏదైతే ఉందో విదేశీ మద్యం, దానికి సంబంధించి పర్మిషన్ తీసుకోవాలని నాకు తెలియదు, అందుకే నేను పర్మిషన్ తీసుకోలేదు. ఒకవేళ తీసుకోవాలని తెలిస్తే నేను ఖచ్చితంగా తీసుకునేదాన్ని. మా తల్లిదండ్రులు కూడా ఆ పార్టీలో ఉన్నారు. ఆ పార్టీలో మా తల్లిదండ్రులు ఉండగా నేను ఇలాంటి పిచ్చి పిచ్చి కార్యకలాపాలకు నేను ఎందుకు పాల్పడతాను? దయచేసి నా మీద అపనిందలు, నిందాపరాధాలు మీడియా చేయొద్దని ఆమె ఒక సెల్ఫీ వీడియో ఆన్లైన్ లో పోస్ట్ చేశారు. ఆ వీడియో మీరు ఇప్పుడు సిగ్నేచర్ స్టూడియో ఫుల్ స్క్రీన్ లో చూడొచ్చు. అయితే పోలీసులు చేసిన ఆకస్మిక దాడుల్లో ఆ విదేశీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఏదైతే డ్రగ్ టెస్ట్లు ఉన్నాయో ఆ టెస్ట్ లో దామోదర్ రెడ్డికి పాజిటివ్ గా తేలింది. ఇతని పోలీసులు ఆరా తీయగా తను ఇక్కడ తీసుకోలేదు, వేరే చోట తీసుకున్నాను గత కొన్ని రోజుల క్రితం అని చెప్పారు. అయితే పోలీసులు ఆ సోర్స్ ఏదైతే ఉందో ఆ సోర్స్ కోసం ఇప్పటికే చర్యలు చేపడుతున్నారు. ఆ సోర్స్ కోసం వెతుకుతున్నారు. ఎట్టకేలకు మంగ్లీ పుట్టినరోజు వేడుకలు ఇలాంటి పరిణామాలు తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. మరిన్ని ఇలాంటి బ్రేకింగ్ న్యూస్ల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి సిగ్నేచర్ స్టూడియోస్.